అస్సలం లేకుం భాయ్, అందరికి నమస్కారం. ఈ రోజు అయితే మనము మంచి మోడల్ IQ Z10R ఫోన్ అయితే మనం తెప్పించినాము. మనం కొత్తగా లాంచ్ అయ్యే ప్రతి ఒక్క ఫోన్లు అనేది అయితే మన షాప్ లో అయితే తీసుకొని రావడం అయితే జరుగుతుంది. వెంటనే మనం 6 పీసులు తెప్పించుంటే అన్ని అయిపోయినాయి. మనం ఆన్లైన్ ప్రైస్ కే ఇస్తున్నాము. 19,500కే అయితే మనము ఈ కస్టమర్ కి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది 6700 mAh బ్యాటరీ ప్లస్ గేమింగ్ కు కానీ వాడుకోవచ్చు, అట్లే నార్మల్ యూజ్ కానీ వాడుకోవచ్చు. ప్రతిదానికి బాగుంటుంది. ఇది ఆఫ్లైన్, ఎందుకంటే ఆన్లైన్ లో మాత్రమే దొరుకుతుంది, ఆఫ్లైన్ లో దొరకదు. మన షాప్ లో అయితే మనం ప్రతి ఒక్కటి తెప్పించడం అయితే జరుగుతుంది. తెప్పించిన తర్వాత మనము అప్పటికప్పుడే ఆన్లైన్ కంటే ఎక్కువ అయితే అమౌంట్ తీసుకోము. మనం ఆన్లైన్ రేట్ కే అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మదనపల్లిలో ఎక్కడా కానీ ఈ పీస్ అనేది అవైలబిలిటీలో లేదు. ఎవరన్నా ముందుగానే కావాలా అనుకుంటే బుకింగ్ అన్న చేసుకున్నారనుకో, మా వాట్సాప్ నెంబర్ ద్వారా బుకింగ్ అన్న చేసుకున్నారనుకో, మీకు ఇంకా ఒక 500 అనేది తగ్గించడం అయితే జరుగుతుంది. ఏమంటే 1 నుంచి 2 days అయితే టైం అనేది పడుతుంది. పట్టిన తర్వాత ఇప్పుడు ఈ అబ్బాయికి అయితే ఇప్పుడు మనం ఫోన్ అయితే అందజేయడం అయితే జరుగుతుంది. ఏం తమ్ముడు, ఆన్లైన్ పైన మనము ఎక్కువ ఇస్తామా తక్కువ ఇస్తాము? ఆన్లైన్ ప్రైస్ మామూలుగా అయితే మనం ఆన్లైన్ కంటే తక్కువ అనేది ఇస్తాము. కానీ ఇది కొత్త పీస్ కాబట్టి మనకే అమౌంట్ ఎంత పడుతుందో అంత రేట్ కి అయితే ఆన్లైన్ రేట్ కి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎందుకంటే స్టార్టింగ్ లో వచ్చి మనకు రేట్ అనేది తగ్గేది ఉండదు, అందువల్ల మనం కానీ ఇవ్వలేము. ఆన్లైన్ ప్రైస్ కి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎవరికైనా కావాలనుకున్నా గానీ చూసుకోండి. ఇది ఆల్రెడీ రివ్యూస్ అన్ని చూసినావా? యూట్యూబ్ లో చూసి అంత ఫీచర్స్ అన్ని నచ్చి మీరు మదనపల్లిలో వేరే తనగానే అడిగింటారు. నాయుడు మొబైల్స్ లో అడిగినాను, ఇంకా ఏకే మొబైల్స్ అవన్నీ తిరిగినాను, లేవన్నారు. ఇక్కడ మనము న్యూ మోడల్, ప్రతి ఒక్క న్యూ మోడల్ అనేది మన షాప్ కి అయితే ఆటోమేటిక్ గా అనేది అయితే మనం తెప్పించడం అయితే జరుగుతుంది. మాది ఫోన్ నెంబర్ అయితే సేవ్ చేసుకోండి. ఏ మోడల్ కావాలన్నా గానీ మనకు రీజనబుల్ ప్రైస్ లో ఇప్పుడు అదే గన ఛాన్స్ దొరికింది కదా అని వేరే షాపుల్లో అయితే 500 నుంచి 1000 రూపాయలు అయితే ఎక్కువ అయితే వేయడం అయితే జరుగుతుంది. మనం ఆ విధంగా అయితే చేయము. మనం రీజనబుల్ గా మనకు వచ్చిన రేట్ కి అయితే మనము ఇవ్వడం అయితే జరుగుతుంది. మెయిన్ మన సబ్స్క్రైబర్లు కానీ చూసే వాళ్ళు కానీ ఎవరన్నా ఉంటే ఒకవేళ ఏ ఫోన్ అన్నా కావాలనుకున్నా గానీ ముందుగానే కానీ బుక్ గానే చేసుకున్నారనుకో, ఇంకా మనం 500కి అయితే న్యూ మోడల్స్ తగ్గించి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంకా పాత మోడల్స్ కానీ ఇంతకు ముందర ఒక నెల 2 నెలల ముందు రిలీజ్ అయినది అయితే 500 నుంచి 1000 రూపాయలు ఆన్లైన్ ప్రైస్ కంటే ఇంకా తగ్గించి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంకా అదే విధంగా యూట్యూబ్, ఫోన్ పే అవన్నీ పనిచేసేవి 2 ఫోన్లు అయితే మనము ఇవ్వడం అయితే జరుగుతుంది. మన వ్యవసాయదారులకు కానీ పెద్ద ఫోన్లు వాడకుండా ఆల్టర్నేట్ ఫోన్లు వాడే వాళ్ళ కోసం కానీ మనము 2 ఫోన్లు అయితే ఉన్నాయి. ఇది యూపీఐ, ఇది కొత్త మోడల్, లేటెస్ట్ మోడల్. ఇదైతే మనకు యూట్యూబ్ ప్లస్ యూపీఐ పనిచేస్తుంది. ఇది కానీ యూట్యూబ్, యూపీఐ అంటే ఫోన్ పే 2 పనిచేస్తాయి. ఇది ఎవరన్నా ఎక్కువగా మెయింటెనెన్స్ లేకుండా తక్కువగా చిన్నగా ఫోన్లు కావాలనుకునే వాళ్ళు కొందరు ఆల్టర్నేట్ కోసం వాడుతూ ఉంటారు. అట్లా వాళ్ళకి కానీ ఇది మనకు బాగా పనికొస్తుంది. అదే విధంగా మనం సర్వీసింగ్ లో కానీ ఎల్సిడి డిస్ప్లేలు అయితే, మామూలు డిస్ప్లేలు అయితే మనం 1000 రూపాయలకి అయితే వేయడం అయితే జరుగుతుంది. ఎల్ఈడి డిస్ప్లేలు అయితే దాని రేటు ప్రకారం పెరుగుతూ ఉంటుంది. ఆ విధంగా మనం రీజనబుల్ గా మెకానిక్ గానీ చేయడం అయితే జరుగుతుంది. మెకానిక్ గానీ ఏమన్నా సలహాలు కావాలన్నా గానీ నెంబర్ అనేది సేవ్ చేసుకొని పెట్టుకోండి. ఒక్కసారి రేట్ విచారించుకొని తర్వాత వచ్చినా గానీ మనం మంచి సర్వీస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. తమ్ముడు అయితే ఓపెన్ చేసి పూర్తిగా ఏ విధంగా లోపల ఏమేమి ఉంటాయో ప్రతి ఒక్కటి అనేది చూపిస్తారు. IQ Z10R 8GB RAM 128 కెపాసిటీ. ప్రతి ఒక్క ఫీచరు బాగుంటుంది. మనకు IQ లో ఎక్కువగా రీజనబుల్ ప్రైస్ కి వస్తాయి కాబట్టి మనకు చాలా రీజనబుల్ గా అయితే మనకు ప్రతి ఒక్కటి వాడుకునే దానికి అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ మనకు వచ్చేసి మొబైల్ డిజైన్ ఈ విధంగా అయితే ఉంటుంది. మనకు ఫస్ట్ స్టార్టింగ్ మొబైల్ డిజైన్ వచ్చేసి ఇది రివ్యూ గానీ ఇచ్చేద్దాము. ఏ విధంగా ఉంది డిజైన్ అని చెప్పేసి క్లాసిక్ గా ఉండాలి. డబుల్ కలర్ లేకుండా మంచిగా ఎక్సలెంట్ కలర్ ఉండాలి. లైట్ ఎడ్జ్ అనేది ఉండాలి. దీనికి క్వాడ్ కర్వ్ చూడండి. పిల్లోడు అందరూ బాగా అన్ని ఇది చేసిన ఆన్ చేద్దాం. అదే విధంగా బాక్స్ విషయానికి వస్తే, బాక్స్ దగ్గరికి వచ్చాము. బాక్స్ విషయానికి వస్తే మనకు
ట్రాన్స్పరెంట్ వస్తుంది. ఎడ్జల్లో మంచి స్ట్రాంగ్ గా ఇచ్చినాడు. సైడ్లలో ప్రొటెక్షన్, ఎక్స్ట్రా ప్రొటెక్షన్ వేరే వేరే మొబైల్స్ లో నేను అంతగా చూసిన లేదు. నార్మల్ ఎడ్జెస్ ఇస్తాడు, దీంట్లో మాత్రం మంచి ప్రొటెక్షన్ గా ఇచ్చినాడు. 1 year అయినా వాడుకోవచ్చు, అంత స్ట్రాంగ్ గా ఉండాలి. ఇలాంటివే వాడాల, వేరేటివి కానీ వాడితే మన మొబైల్ కి కానీ హీట్ అనేది అబ్జర్వేషన్ తక్కువ అయ్యి హీట్ అయ్యే ఛాన్స్ గానీ ఉంటుంది. మంచి పౌచ్ అయితే ఇచ్చినాడు. అదే మాదిరిగా ఛార్జింగ్ సి టైప్ కేబుల్ అనేది కానీ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ యూఎస్బి అడాప్టర్ ఇచ్చినాడు. ఫ్లాష్ చార్జర్, ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చినాడు. 44 watts ఫాస్ట్ ఛార్జింగ్.